10 సంవత్సరాల పాలన కేసీఆర్ గారు పరిపాలించారు. 11 నెలల పాలన జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ గారి పరిపాలన 9.5 సంవత్సరాలలో వచ్చిన వ్యతిరేకత చాలా తక్కువ. కానీ ఈ 11 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 11 నెలల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది ఈ ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక కట్టె పెడుతూ మీకు రేపు భవిష్యత్తులో తెలంగాణ వస్తే అంధకారం అవుతుంది, పరిపాలనే రాదన్న నాయకులను మనం పరిపాలించి చూపించాలని చెప్పి చాలా మేధోమదనం చేసి కేసీఆర్ గారు ఒక మిషన్ భగరతే కాదు, మిషన్ కాకతీయ ద్వారా తీసుకొచ్చి బ్రహ్మాండంగా చెరువుల పునరుద్ధరణ చేసినాం. ఆనాడు దుచ్చర్ల సత్యనారాయణ నల్గొండలో ఉన్న నాయకుడు అక్కడ ఉన్న ఫ్లోరైడ్ ఎవరైతే వారికి సోకిందో వాళ్ళందరినీ నాటి ప్రధానమంత్రి వాజ్పేయి దగ్గర తీసుకెళ్లి నాటి కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, నాటి ఇక్కడ పరిపాలించిన పాలకులు స్పందించారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టగలిగినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. మున్సిపల్ ఐటీ శాఖ మంత్రికి ఉన్న కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ను బ్రాండ్ ఇమేజ్ ని పెంచి ఒక అమెజాన్ కావచ్చు, ఒక యాపిల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, రెండో కార్యాలయం హైదరాబాద్ ప్రాంతంగా పెట్టినాం. ఒకప్పుడు బెంగళూరు ఉండే. అన్ని చేయగలిగినాం కాబట్టి 9.5 సంవత్సరాల పసిగుడ్డు తెలంగాణ రాష్ట్రము దేశంలోనే నెంబర్ 1 గా ఎదిగింది. నియామకాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనన్ని నియామకాలు నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందండి. ఆ మిగిలిన ఏవైతే బ్యాక్ ఉద్యోగాలు ఉన్నాయో నోటిఫికేషన్ ఇచ్చినాయి, ఎగ్జామ్ నిర్వహించిన వాటికి వీరు రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పదే పదే చెప్పుకుంటా ఉన్నాను. ఎందుకు చెప్పుకుంటే నేను ముఖ్యమంత్రి అంటే చాలా మందికి తెలియదు, అందరికీ కేసీఆర్ అనే భావిస్తూ ఉన్నారేమో. నేను ముఖ్యమంత్రి అని చెప్పి అన్ని వర్గాలను పిలిచి మీటింగ్ పెడతాడు. నేను రాగానే తులం బంగారం వస్తుంది, అప్పటిదాకా ఆగి పెళ్లి చేసుకోమని చెప్పి. అవ్వా నీ పెన్షన్ ఎంత వస్తుంది? 2000. నేను వచ్చినాక 4000 ఇస్తా. 100 రోజుల్లో చేస్తాను కదా, ఇవాళ 360 రోజుల దగ్గరికి వచ్చింది. గత పాలన మీద పడేయడానికి నీకు పరిపాలన అందించిందా? నువ్వు ఎంతసేపు అప్పల కుప్ప అయిందని చెప్పి తప్పించుకోవడానికి నీకు పాలన అందజేసిరా ప్రజలు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం 14,000 ఎకరాలను ఫార్మా సిటీ కోసం సేకరించిందండి. 14,000 ఎకరాలు నాటి జోక్. నువ్వు ఆ 14,000 ఎకరాలు పక్కకు పెట్టి మళ్ళా ఫార్మా క్లస్టర్ అని చెప్పి మళ్ళా భూములు ఎందుకు సేకరిస్తున్నావు? ఎవరి కోసం? నీ అల్లుడు సత్యనారాయణ రెడ్డి కోసమే కదా అక్కడ తీసుకొస్తున్నాను. నువ్వు 46 మంది ఎఫ్ఐఆర్ చేసినావు కదా, 46 మందిలో డజన్కు పైగా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారన్న. కలెక్టర్ గారు ఏం మాట్లాడిండు, ఏం చెప్పిండు? నా మీద దాడి జరగలేదు, రైతులు నా దగ్గరకు వచ్చి మాట్లాడిన కలెక్టర్ గారు అంటారు. కలెక్టర్ గారు మాట్లాడిన వాయిస్ సార్ అక్కడ జరిగిన దాడి గురించి చెప్పండి, అసలు ఏం జరిగింది? రేవంత్ రెడ్డి గారి బ్రదర్ తిరుపతి రెడ్డి గారు కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి, ఫార్మా కంపెనీ కాదు ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి, ఆడ ఇండస్ట్రీస్ వస్తాయి తప్పనిసరిగా అని చెప్పి అంటే బెదిరిస్తున్నావు నువ్వు అక్కడ ఉన్న వాళ్ళని.